అద్దె గర్భం కోసం వచ్చింది. అపార్ట్మెంట్ పైనుంచి దూకింది. పిల్లల్లేని ఆ జంటకు బిడ్డను కని ఇచ్చేందుకు వచ్చిన ఆ మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది. 10 లక్షల కోసం భర్త చేసుకున్న ఒప్పందం ఆమెను బలి తీసుకుంది. పేదరికంతో తల్లి పేగును అమ్ముకుంటున్న ఆమె ఓ కామాంధుడి చేష్టలకు కాటికి వెళ్లిపోయింది. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని మైహోం భూజా అపార్ట్మెంట్లో ఒడిశా వివాహిత మృతి వివాదాస్పదంగా మారింది. నాలెడ్జ్ సిటీలోని మైహోం భూజా ఈ బ్లాక్లోని 9వ అంతస్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ బాబు కుటుంబం నివసిస్తుంది. వారికి సంతానం లేకపోవడంతో సరోగసి ద్వారా సంతానం పొందాలనుకున్నారు. ఇందుకోసం రాజేష్ బాబు మధ్యవర్తిని సంప్రదించగా అతని ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్ ను కలిశాడు. అద్దె గర్భం కోసం సంజయ్ తన భార్య ఆశ్రితా సింగ్ ను ఒప్పించాడు. దీంతో సరోగసి ద్వారా సంతానం కలిగితే 10 లక్షల రూపాయలు ఆశ్రితకు ఇచ్చేందుకు రాజేష్ బాబు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆశ్రిత తన భర్త సంజయ్తో పాటు 4 ఏళ్ల కొడుకుతో కలిసి అక్టోబర్ 24న మైహోం భూజాకు వచ్చింది. అప్పట్నుంచి వాచ్మెన్ గదిలో సంజయ్ అతని కుమారుడు ఉంటుండగా రాజేష్ ఫ్లాట్లోని ఒక బెడ్రూంలో ఆశ్రిత ఉంటోంది. సరోగసికి చట్టపరమైన అనుమతి కోసం రాజేష్ బాబు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. డిసెంబర్ మొదటి వారంలో కోర్టు అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచ్చిన అనంతరం సరోగసి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా అంతలోనే ఆశ్రిత మృతి చెందింది. కొన్ని రోజులుగా ఆశ్రిత తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని చెబుతోంది. కానీ భర్త మాత్రం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అన్నీ సర్దుకుంటాయని భర్త సర్ది చెప్పినా ఆశ్రిత ఉండలేకపోయింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఆశ్రిత 3 చీరలను కలిపి బాల్కనీ నుంచి కిందకు వేలాడదీసింది. చీరలను పట్టుకుని కిందకు దిగి పారిపోవాలని భావించి దిగే ప్రయత్నంలో జారి కింద పడ్డంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి భర్త నుంచి వివరాలు సేకరించారు. చనిపోయే గంట ముందు రాజేష్ బాబు వేధింపులు భరించలేకపోతున్నట్లు తన భార్య ఫోన్ చేసి చెప్పిందని పోలీసులకు తెలిపాడు. దీంతో రాజేష్ బాబుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైహోం భూజా రాయదుర్గం లిమిట్స్ లో రాజేష్ బాబు అని వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఒక ఆశ్రితా సింగ్ అని ఒరిస్సా నుంచి ఒక 25 years మ్యారీడ్ ఉమెన్ సరోగసి పద్ధతి ద్వారా పాపను కనడం కోసం ఒక అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకుంటారు. ఆ లేడీ కూడా వాళ్ళ భర్త ప్లస్ తను వాళ్ళ అగ్రిమెంట్ ఇష్ట ప్రకారం వచ్చి ఇంట్లో ఉంటుంటారు. వచ్చిన తర్వాత మధ్యలో ఆ అమ్మాయికి ప్రాసెస్ ఇష్టం లేదు. వాళ్ళ భర్త కూడా చెప్పింది నాకు నచ్చలేదు వద్దు అని చెప్పేసి. కానీ అతను కూడా ఏం కాదు అడ్జస్ట్ చేసుకో అగ్రిమెంట్ ఇచ్చా అంటే ఒప్పుకున్నాం కదా అని చెప్పి సందేహిస్తాడు అతను. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక మరి ఇంట్లో తనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. నిన్న రాత్రి వెనకాల నుండి దిగి అంటే ఒక శారీ కట్టుకుని దాని ద్వారా కింద దిగి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో దిగుతున్న సందర్భంలో జారి కింద పడిపోయి చనిపోయింది. ఈ విషయంలో తనకి ఏదో హరాస్మెంట్ ఉంది, తన మరణానికి అని చెప్పేసి ఇంటి వాళ్ళ మీద ప్రస్తుతానికి కేసు కట్టి ఎంక్వైరీ చేస్తుంది. ఆశ్రిత సింగ్ మృతితో నగరంలో అక్రమ అద్దె గర్భాల దందా వెలుగులోకి వచ్చింది. నిరుపేద మహిళలకు డబ్బుల ఆశ చూపి అక్రమ సరోగసి ప్రక్రియ ఓ వ్యవస్థీకృత దందాలా సాగుతోంది. సరోగసి ప్రక్రియలో ఏమాత్రం నిబంధనలు పాటించకుండా అమాయకుల జీవితాలను పణంగా పెడుతున్నారు. ముఖ్యంగా కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు, పెద్దగా పేరులేని ప్రైవేటు ఆసుపత్రుల అడ్డాగా ఈ దందా నడుస్తోంది. చికిత్స తీసుకునే సమయంలో అనారోగ్యం, గర్భం దాల్చాక డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.